రేపు దేశవ్యాప్త నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేయాలని తెలిపింది. ఇప్పటికే రేపు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రేపు దేశవ్యాప్త నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేయాలని తెలిపింది. ఇప్పటికే రేపు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. రేపు దేశవ్యాప్త నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. శాంతియుతంగా ఆందోళన చేయాలని తెలిపింది. ఇప్పటికే రేపు విద్యాసంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చే. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏ విధంగానైతే వాళ్ళు చేసినటువంటి ఆందోళన చలో పార్లమెంట్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా చూడొచ్చు. పార్లమెంట్ ముట్టడి తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన ఉండదని చెప్పి అనుకున్నారు. కానీ యువత పెద్ద ఎత్తున ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితమే కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా మాత్రమే ఈ నిరసన చేయాలంటూ కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. స్టూడెంట్స్, దాంతోపాటు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలంటూ కూడా పిలుపునిచ్చారు. వాస్తవానికి గత నెల అంటే జూన్ 20న మొదలైనటువంటి జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు ఢిల్లీలో మాత్రం టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన స్థలం ఏదైతే ఉందో జంతర్ మంతర్ ప్లేస్ కి పెద్ద ఎత్తున యువత ఈ రోజు కూడా తరలి వస్తున్నారు. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి యువత వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం చర్చలకు ఆహ్వానిస్తుంది. ఇప్పటికే 24 గంటల్లో 4 సార్లు చర్చల ప్రతిపాదనను సీజేపీకి పంపించాము. కానీ ఇప్పటి వరకు వాళ్ళు మాత్రం చర్చలకు రావట్లేదంటూ కూడా స్పష్టంగా అటు జితేంద్ర సింగ్ కేంద్ర మంత్రి చెప్పారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీకి చేస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ రోజు జంతర్ మంతర్ వద్ద, దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి కన్నాడ్ ప్లేస్ సిపి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. పార్లమెంట్కి వెళ్లేటటువంటి సంసద్ మార్గ్, దాంతోపాటు ఇతర మార్గాల వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. సిపిలో ఉన్నటువంటి షాప్స్ తో పాటు మిగతా కార్యాలయాలన్నిటికీ కూడా మూసివేయాలంటూ పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన పోలీసులకు ఆందోళనకారులకు మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో 5 పోలీసులు కూడా గాయపడ్డారు. వాళ్ళు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. వీటన్నిటి నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మాత్రం రేపు శాంతియుతంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునిచ్చింది. మరోవైపు ఏ విధంగానైతే ప్రస్తుతం చర్చల ప్రక్రియ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ చర్చలు ప్రారంభమైతే ఏం జరుగుతాయనేది కూడా ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే చర్చలు అటు ప్రభుత్వం వద్దకు మేము రాము, ప్రభుత్వమే జంతర్ మంతర్కి రావాలని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నివాసం లేదంటే ఆయన కార్యాలయంలో చర్చలకు తాము సిద్ధమంటూ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.